ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్జిటి పేపర్కి సంబంధించి టెట్ పేపర్ 1Aలో వచ్చినటువంటి మ్యాక్సిమం అన్ని ప్రశ్నలను చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, మరి 3వ తారీఖు నుంచి వచ్చినటువంటి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అవే టాపిక్స్ని రిపీటెడ్గా అడుగుతున్నాడు, కానీ బిట్స్నే కొంచెం తారుమారు చేస్తున్నాడు, కానీ మ్యాటర్ మాత్రం ఆ ఏరియా మాత్రం సేమ్ ఏరియా, అవే ఏరియా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో మిత్రులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం మరి 3వ తారీఖు నుంచి ఏవైతే వస్తున్నాయో ఫ్రెండ్స్, కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి వాటన్నింటిని ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవే ఏరియాల మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి మిస్ కాకుండా కొంచెం పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి బ్రోనర్పై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్. బ్రోనర్ మీద మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ బ్రోనర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి స్టెప్స్ ఉంటాయి. ఈ బ్రోనర్కి సంబంధించి ఈయనకు సంబంధించిన ఒక ఫేమస్ గ్రంథం ఉంటుంది. దీనికి సంబంధించి ఫేమస్ ఫ్రెండ్స్ మనం ఒక మంచి వీడియో చేసి లాజిక్స్తో కోడింగ్ విధానంతో ఎలా గుర్తుపెట్టుకోవాలో మనకు 2 hours సైకాలజీ వీడియో ఉంది ఫ్రెండ్స్. అందులో ఇవన్నీ ఉంటాయి. ఒకసారి అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా అభ్యసనం వైకల్యాల మీద బిట్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఈ అభ్యసన వైకల్యాల మీద గతంలో తెలంగాణ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టెట్ డిఎస్సిలో చాలా విపరీతంగా బిట్స్ పడ్డాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏపీ మొన్న 2024, 2022, 2018లో జరిగినటువంటి టెట్ పేపర్ ఏదైనా చూడండి ఫ్రెండ్స్, అభ్యసన వైకల్యాల మీద బిట్ లేకుండా అయితే ఉండదు. పర్ఫెక్ట్గా ఏరియాను ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఉద్వేగాత్మక ప్రజ్ఞపై ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. మొన్న 3వ తారీఖు నుంచి జరిగినటువంటి ప్రతి సెషన్లో కూడా ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞపై అంటేనేమో గోల్మన్కి సంబంధించి దీని మీద మంచి వీడియో ఉంది ఫ్రెండ్స్, మన ప్లేలిస్ట్లో ఉంది. కావాలంటే దాన్ని కూడా చూడండి. ఇట్లాంటి ఏరియాలను మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మీద చాలా ఇంపార్టెంట్. సిసి అనేది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ మీద ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఒకటి చూసుకుని వెళ్ళండి. ఇక బదలాయింపు సిద్ధాంతాలపై చూడండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా మీరు మనం 3వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ప్రతి సెషన్లో ఉన్న ఏరియాలే అడుగుతున్నాడు, కానీ వేరే ఏరియా ఏం అడగట్లేదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని తరోగా చూసుకొని వెళ్ళండి. రేపు ఎగ్జామ్ రాసేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో బదలాయింపు సిద్ధాంతాలపై ప్రశ్న అడిగాడు. స్మృతి విస్మృతి, ఇక విస్మృతికి సంబంధించి ఫ్రెండ్స్ మరి వాటిని మరి 2 daysకి ఎంత మనం మర్చిపోతాం, 1 dayకి ఎంత మర్చిపోతాం, ఇట్లా ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీ అందరికీ తెలుసు. దాన్ని ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి నేను మన వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇక ప్రజ్ఞాలబ్ధిపై ఒక లెక్క అడిగాడు. ఈరోజు 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి ప్రజ్ఞాలబ్ధిపై ప్రశ్న ఇచ్చాడు, ఇంకోటి పొదుపు గణనపై ఒక బిట్ రావడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి ఎప్పుడూ అడుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఈ రెండింటికి సంబంధించిన లెక్కలు ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా అవ్వాలి. ఇంకెవరైనా మిత్రులు ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా, ప్రాక్టీస్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండింటిని ఒకసారి ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఇవాన్ పావులో మీద ఒక ప్రశ్న అడిగాడు. అప్లికేషన్ టైప్ అడిగినా ఎలాగడిగినా సరే ఈ నిబంధన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి ఫ్రెండ్స్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కావచ్చు, యత్నదోష అభ్యసన సిద్ధాంతం కావచ్చు, కోహిలర్ సిద్ధాంతం కావచ్చు, ఏదైనా సరే కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతాల మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఒకసారి సిద్ధాంతాలని చూసుకొని వెళ్ళండి. ఇక అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు ఎవరు ఏం చెప్పారనేది చాలా లాజిక్గా మీకు గతంలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చాలామందికి తెలుసు, అయినప్పటికీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు కూడా ఈరోజు సెషన్లో అడిగింది కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎరిక్ ఎరిక్సన్ ఫ్రెండ్స్. ఈ ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించినటువంటి ప్రశ్న రెగ్యులర్గా అడుగుతున్నారు. మీరు చూడండి, 3rd day నుంచి నిన్న 6th day వరకు ఎరిక్ ఎరిక్సన్ మీద ప్రశ్న లేకుండా ఈ సెషన్ లేదంటే ఈ ఏరియాలని ఇంకా చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఇక వైగార్డ్స్కి రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఏరియా అంటే జెడ్పీడీ అంటేనేమో జోన్ ఆఫ్ ప్రాక్సిమా డెవలప్మెంట్ అంటే ఏంది, అసలు దానికి సంబంధించినటువంటి అసలు దాని యొక్క మీనింగ్ ఏంటనేది పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. క్యాట్గా ఇది మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్షలలో ఒక టైప్ ఫ్రెండ్స్. క్యాట్ అని, ట్యాట్ అని ఇవన్నీ ఉంటాయి. క్యాట్ అంటేనేమో మీకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటేనేమో బెల్లాక్ అని. క్యాట్కి జనరల్గా బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లాక్ అని చాలా రకాలుగా కోర్స్తో మన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు, మూర్తిమత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూసుకొని వెళ్ళండి. తర్వాత మూకుకు సంబంధించినటువంటి అబ్రివేషను మీరు గమనించండి. 3వ తారీఖు నుంచి నిన్న జరిగిన ప్రతి సెషన్లో
మరి ఎందుకన్నా రెగ్యులర్గా మూక్కు సంబంధించినటువంటి అబ్రేషన్ అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎలిజబెత్ హర్లాక్ యొక్క 10 వికాస దశలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అడుగుతున్నటువంటి ఏరియానే, కొత్తగా ఏం ఇవ్వలేదు ఈరోజు. ఆర్టీఈ 2009కి సంబంధించినటువంటి సెక్షన్ల సంఖ్య మొత్తం 38. ఆ 38 సెక్షన్లో ఏ సెక్షన్ దేనికి చెందిందనేది మనం చాలా లాజిక్గా ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్, దాన్ని ఒకసారి చూడండి. తర్వాత నోమ్ చామ్స్కీకి సంబంధించిన ప్రశ్న ప్రతి సెషన్లో వస్తుంది, ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా డిఫెన్స్ మెకానిజం, రక్షణ తంత్రాలపై ప్రశ్న అడిగాడు. ఈసీసీ యొక్క అబ్రివేషన్, అంటే అబ్రివేషన్లకు సంబంధించి ప్రతి సెషన్లో ఒక బిట్ అడుగుతున్నాడు కాబట్టి మీరు అబ్రివేషన్లు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు గ్రంథులపై ప్రశ్నలు రావడం జరిగింది. అంటే మరి థైరాయిడ్ గ్రంథి కావచ్చు, పీయూష గ్రంథి కావచ్చు, రకరకాలైనటువంటి గ్రంథులు ఉన్నాయి ఫ్రెండ్స్. సైకాలజీలో ఉంటాయి, బయాలజీలో ఉంటాయి కాబట్టి ఆ గ్రంథుల్ని ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలో చిన్న వీడియో. అసలు ప్రతిదీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, మీరు ఏ ఏరియానైనా చూడండి ఫ్రెండ్స్, దానికి సంబంధించి లాజిక్గా కోడింగ్తో మన ప్లేలిస్ట్లో ప్రతి వీడియో ఉంది ఫ్రెండ్స్. చూడండి మిత్రులు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ గ్రంథులపై ప్రశ్న అడిగాడు. ఇట్లా ఈ సైకాలజీకి సంబంధించి ఇవన్నీ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఒకసారి చూసుకొని రేపు రాయబోయే మిత్రులు వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక మ్యాథ్స్కి సంబంధించినంత వరకు చూడండి. మ్యాథ్స్కి సంబంధించి ఇది కూడా రెగ్యులర్గా అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నిన్న అడిగాడు ఫ్రెండ్స్, మొన్న అడిగాడు. ఈరోజు విశ్లేషణ పద్ధతి, నిన్న మీరు గమనించినట్లయితే ప్రాజెక్ట్ పద్ధతి మీద బిట్ రావడం జరిగింది. ఈరోజు విశ్లేషణ పద్ధతి, మొన్న ఆగమన నిగమనకు సంబంధించి, అంటే ఏ ఒక్క బోధనా పద్ధతిని కూడా మిస్ కాకుండా అన్నింటినీ వాడు ఫాలో అవుతున్నాడు కాబట్టి ఒకసారి బోధనా పద్ధతిని మాత్రం పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్తూపం, మరి స్తూపానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, దీర్ఘగణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, మరి వాల్యూమ్ మీద బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి వాటిని చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎల్సిఎంకి సంబంధించినటువంటి బిట్ కూడా చాలాసార్లు అడిగాడు, మీరు దీన్ని కూడా గమనించుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఘాతాలు ఘాతాంకాలు అంటేనేమో మరి ఈ టాపిక్ మీద రెగ్యులర్గా అడుగుతున్నాడు. మొన్న సెషన్లో కూడా దీని మీద బిట్ అడిగిండు కాబట్టి దీన్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. మరి వర్గాలు వర్గమూలాలకు సంబంధించి రుసుము ప్రశ్న, రుసుము అంటేనేమో డిస్కౌంట్ మీద చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఈరోజు ఇచ్చాడు. నిన్న చూస్తేనేమో ప్రకటిత వెల మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్, అంటే మార్కెట్ ప్రైస్ మీద బిట్ అడిగాడు. ఈరోజు మరి డిస్కౌంట్ మీద, అంటే రుసుముకి సంబంధించి దీని మీద ప్రాబ్లం అడిగాడు. లాభ నష్టాల మీద బిట్ అడిగిండు. ఫ్రాక్షన్స్ అంటేనేమో భిన్నాల మీద బిట్ రావడం జరిగింది. ఇట్లా మరి మ్యాథ్స్ మీద ఎవరికైతే మరి గ్రిప్పు ఉండదో, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇలాంటి వాటిని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇట్లా రుసుముకి సంబంధించి లాభ నష్టాలు, భిన్నాలు, బీజ సమాసాలకు సంబంధించి మరి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ బీజ సమాసాల మీద కూడా బిట్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఏరియాని ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. బాధ్యనీత సూత్రాల మీద బిట్ అడిగాడు. అంటే బాధ్యనీత సూత్రాలు అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. 3 యొక్క బాధ్యనీత సూత్రం ఏంటి, 9 యొక్క బాధ్యనీత సూత్రం ఏంటి, 8 యొక్క బాధ్యనీత సూత్రం ఏంటి, బాధ్యనీత సూత్రాలకు సంబంధించి 8th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ 6th క్లాస్ 8th క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక ప్రైమ్ నెంబర్స్ మీద నిన్న సెషన్లో కూడా బిట్ అడిగాడు కదా ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్స్ మీద మళ్ళీ అడిగాడు. ఇక నెక్స్ట్ పెగ్ బోర్డుకి సంబంధించి మరి జియో బోర్డు, అదేవిధంగా పెగ్ బోర్డు మీద గత 2-3 సెషన్లో రావడం జరిగింది. ఈరోజు 7th డే అయినటువంటి ఈరోజు కూడా దీని మీద బిట్ రావడం జరిగింది కాబట్టి బోధనోపకరణాలకు సంబంధించి పెగ్ బోర్డు మీద ఒకసారి దాని మీద ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. అదేవిధంగా నేపియర్ పట్టికల మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంటే కొన్ని బోధనోపకరణాలు ఉన్నాయి, ఈ నేపియర్ పట్టికలను కూడా ఒకసారి చూడండి. అట్లాగే అంతర్కోణాలు, బాహ్య కోణాల మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి సెషన్లో పూరక కోణాలు, సంపూరక కోణాల మీద బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏం చేశాడంటే అంతర్కోణాలు, బాహ్య కోణాల మీద ప్రశ్న ఇవ్వడం జరిగిందంటే ఒక్కొక్క అంతర్కోణం, అంతర్కోణాలు మొత్తం, ఒక్కొక్క బాహ్య కోణం, బాహ్య కోణాలు మొత్తం ఫార్ములాస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 2n-4 × 90 degrees రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి. వాటి మీద బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి వాటిని ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా గణానికి సంబంధించి ఘనపరిమాణం మీద ప్రాబ్లం అడిగాడు. కర్ణాల సంఖ్య n × n-3/2 కర్ణాల సంఖ్య మీద ఈరోజు బిట్ అడిగాడు కాబట్టి ఇలాంటి వాటిని, ఇది జామెట్రీకి సంబంధించింది, ఇట్లాంటి వాటిని ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించినంత వరకు మరి ఈరోజు అడిగినటువంటి మరి బిట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ మీద చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి సెషన్లో ఉన్న ఏరియానే అడిగాడు ఫ్రెండ్స్. కొత్తగా ఏమీ లేవు. ఇక్కడ చూడండి, శత్రార్థకం. నిన్నటి వరకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్స్ క్వార్థకం అనేటటువంటి ప్రశ్న ఇచ్చాడు. అంటే భూతకాలిక అస్మాపక క్రియని ఏమంటారంటే
మరి నిన్న మనం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, అది మరి క్వార్థకం అని అర్థం. మరి ఈరోజు శత్రార్థకం మీద ప్రశ్న అడిగాడు. శత్రార్థకము అనేది నిన్న నేను వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. వర్తమాన కాలంలో శత్రువులు ఎక్కువ ఉంటారు అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకొని చెప్పా ఫ్రెండ్స్. అంటే వర్తమాన కాల అసమాపక క్రియను ఏమంటారంటే శత్రార్థక అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు వీడియోలో చెప్పా ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ ఆ వీడియోని అప్లోడ్ చేశాను. వర్తమాన కాలంలో శత్రువులు ఎక్కువ ఉంటారని, భవిష్యత్తు చేదని, భూతాలకు మరి వాటికి స్వార్థం ఉండదని రకరకాలైనటువంటి కోడింగ్స్తో మన వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని చూడండి. చంపకమాల పద్యం అంటే మళ్ళీ ఛందస్సు మీద. అంటే ఫ్రెండ్స్ చూడండి, ఛందస్సు మీద బిట్ అడుగుతున్నాడు కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. అంతేగా రేపు ఎవరైతే మిత్రులు వెళ్తున్నారో పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి. ఇక మధ్యమ పురుష, ఉత్తమ పురుష, మరి పురుషులకు సంబంధించినటువంటి బిట్లు అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ మీ అందరికీ తెలుసు. తర్వాత పలుకు మేర, చూపు మేర, ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్టు. ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. తెలుగు మెథడాలజీలో ఇది ఉంది, చూపు మేర, పలుకు మేర అని. అది ఒకసారి చూడండి. ఇక కంఠ్యాలు, ఓష్ట్యాల మీద రెగ్యులర్గా అడుగుతున్నటువంటి బిట్టే ఫ్రెండ్స్. సరళాలు, పరుషాల మీద అడుగుతుండు, నానార్థాల మీద బిట్టు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. తర్వాత విద్యా ప్రణాళిక మీద ప్రశ్న రెగ్యులర్గా వస్తుంది. ఈ విద్యా ప్రణాళిక సంబంధించి నిర్వచనాలు అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువగా అయితే మీరు సెషన్లన్నీ గమనించండి విద్యా ప్రణాళికకు సంబంధించి ఫ్రెండ్స్. మరి నిర్వచనాలు అడుగుతున్నాడు కాబట్టి నిర్వచనాలు చూడండి. ఈరోజు సమాసాల మీద, దిగు సమాసం మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అదొకటి చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు కంటెంట్ మరియు మెథడ్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలని మీకు ఇక్కడ రాయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా ఇక్కడ రాయటం, ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఏరియాలను ఇక్కడ నేను కవర్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా సైకాలజీకి సంబంధించింది కూడా ఇక్కడ కవర్ చేశా. నెక్స్ట్ ఇంకా తెలుగుకి సంబంధించి ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక సైన్స్ కంటెంట్కి సంబంధించి ఏం అడిగాడు. సైన్స్ కంటెంట్కి సంబంధించి పాక్షిక పారదర్శకం మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఎండమిక్ జాతుల మీద ఒక బిట్ అడిగాడు. మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, జాతుల మీద ఖచ్చితంగా నేను నిన్నటి వరకు వెయిట్ చేస్తాను, ఏదైనా సెషన్ల మీద ఒక బిట్ వస్తుందా ఖచ్చితంగా సైన్స్ మీద అంటే ఈరోజు ఇచ్చాడు. జాతుల మీద ముఖ్యంగా ఈ ఎండమిక్ జాతుల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంతరించిపోయేటటువంటి జంతువుల మీద ప్రతి సెషన్లో, ప్రతి ఎగ్జామ్లో టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఖచ్చితంగా బిట్ ఉంటుంది. కాబట్టి ఈ మరి జాతుల మీద ఖచ్చితంగా ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. ఇది సైన్స్కి సంబంధించి. ఇక సోషల్కి సంబంధించి ఈరోజు విద్యా ప్రమాణాల మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. సోషల్లో మొత్తం ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి అంటే రేపు సైన్స్లో విద్యా ప్రమాణాలు ఎన్ని ఉంటాయని అడగవచ్చు ఫ్రెండ్స్, తెలుగులో ఎన్ని ఉంటాయని అడగవచ్చు, మ్యాథ్స్లో ఎన్ని ఉంటాయని అడగవచ్చు. అంటే ఒక్కొక్కసారి అలా కొన్ని ఈజీగానే అంటే ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం అందరూ కొంచెం ఈజీ అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. సరే ఏది ఏమైనప్పటికీ సోషల్లో విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అన్నాడు. బ్లూ ప్రింట్ మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, అదే భారత పట్టిక. తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. మలేషియాలో ఏమన్నా పోడు వ్యవసాయాన్ని ఏమంటారని. గాంధీజీ మీద ఉప్పు సత్యాగ్రహం ఉంటే 1930కి సంబంధించి ఒక మంచి బిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదొకసారి అంటే మనకు బిట్ ఏది ఇచ్చినప్పటికీ ఫ్రెండ్స్ ఏరియా ఇది కాబట్టి ఈ ఏరియాని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. రేపు మనం ఎగ్జామ్కి మీరు వెళ్తున్నారంటే ఫ్రెండ్స్ దీని మీద ఇప్పుడు అడిగినటువంటి ఆ ఒక్క బిట్ కాదు ఫ్రెండ్స్. ఈరోజు గాంధీజీ మీద ఉప్పు సత్యాగ్రహం మీద బిట్ అడిగాడంటే పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి. ఏమో ఎగ్జామినరు దాని మీదనే అదే ఏరియాని దృష్టిలో పెట్టుకొని మరో రకమైన బిట్ అడగొచ్చేమో. సర్వేపల్లి రాధాకృష్ణ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవాల్యుయేషన్ మీద అంటే మూల్యాంకనం మీద ఈరోజు అంటే మూల్యాంకనానికి సంబంధించి రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. అది ఏ మెథడాలజీ అయినా సరే ఒక మెథడాలజీకి సంబంధించి మూల్యాంకనం పర్ఫెక్ట్గా చదువుకుంటే ఇంగ్లీష్లో డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. మ్యాక్సిమం గ్రామర్కి సంబంధించి ఎవ్వరు మిస్ చేయరు. తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఆల్మోస్ట్ అన్నిటి టాపిక్ని గ్రామర్ ఫాలో అవుతారు. కానీ యాంటోనిమ్స్ ఒకటి, సినానిమ్స్ ఒకటి, ఇట్లా అంటే యాంటోనిమ్స్ ఒక్కొక్కసారి ఈజీగానే ఉంటాయి కానీ హార్డ్గా ఉండొచ్చు. సినానిమ్స్ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా మీరు క్షుణ్ణంగా ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని కొంచెం ఫాలో అయితే ఇంగ్లీష్ని కూడా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా టెన్సెస్ మీద అడుగుతూనే ఉన్నాడు. 12 రకాల టెన్సులు. ఇక అవి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ఏరియా కాబట్టి ఇలాంటి ఏరియాని మీరు మిస్ చేయకుండా ఫ్రెండ్స్ ఇవి మరి మిస్ చేయకుండా ఒకసారి చూసుకొని రేపు రాయబోయేటటువంటి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలను ఒకసారి పర్ఫెక్ట్గా మరి ఆ ఏరియాలను పర్ఫెక్ట్గా చూసుకొని రేపు ఎగ్జామ్లో మంచిగా ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఇప్పుడే నా వీడియోని చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.